అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే పాలక్ పన్నీర్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకైనా, పుల్కాలోకైనా, చపాతీలోకైనా, బటర్ నాన్లోకైనా, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ అండి. ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి వేసి కొంచెం బాగా వాటర్ తెరలకాగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఫ్రెష్ పాలకూరను అయితే తీసుకొని ఆ వాటర్లో వేసుకోవాలండి. వేసేసి కొంచెం గరిటె పెట్టి తిప్పేసి లిడ్ అయితే క్లోజ్ చేసేయాలన్నమాట. మనకి పాలకూర చక్కగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్కి, 10 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 5 మినిట్స్కి అయితే చక్కగా పాలకూర అయితే ఉడికిపోద్దండి. చూసారు కదా, ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఒక జాలి తీసుకొని ఆ జాలీలో వాటర్ మొత్తం పోయేలాగా వేసుకోవాలి. ఆ పాలకూరను అయితే వేసుకున్న తర్వాత పాలకూరను అయితే కూలింగ్ వాటర్తో కడుక్కోవాలండి. కూలింగ్ వాటర్తో కడగడం వల్ల మనకి పాలకూర పేస్ట్ చేసిన తర్వాత అదే కలర్లో అయితే చక్కగా మంచి గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. ఇలా కడిగి పెట్టుకున్న ఈ పాలకూరను అయితే మిక్సీ జార్లో వేసుకోవాలండి. దీంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ ఇంకా జీడిపప్పు వేసుకొని చక్కగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నది అనుకుంటే ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు, అల్లం వెల్లుల్లిపాయ. లేదు అంటే మాత్రం వేసేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అది బాగా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు చిదిపేసుకొని వేసుకోండి. అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోండి. ఉల్లిపాయలను అయితే కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు అనేవి మనకి సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్ అవుతాయండి ఉల్లిపాయలు. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేనైతే పన్నీర్ స్టార్టింగే ఫ్రై చేయడం మర్చిపోయాను. సో ఈ ఉల్లిపాయల్ని కొంచెం సైడ్కి తీసి సిమ్లో పెట్టేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. పన్నీర్ ఎప్పుడైనా తక్కువ ఫ్రై చేసుకుంటేనే మనకి బాగుంటుంది సాఫ్ట్గా, లేదంటే రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట ఎక్కువగా ఫ్రై చేసేస్తే పన్నీర్. మీరు పన్నీర్ కర్రీ ఏ టైప్లో చేసుకున్నా, ఏ కర్రీ చేసుకున్నా తక్కువగానే ఫ్రై చేయండి. కొంతమంది ఏంటంటే ఎక్కువగా డీప్ ఫ్రై చేసేస్తారనమాట పన్నీర్ని. ఎప్పుడు అలా చెయ్యొద్దు, అస్సలు టేస్ట్ అయితే బాగోదు. అందుకనే పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, రబ్బర్ లాగా ఉంటుందనే. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, మనకు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి పక్కన. చాలా మంది పాలక్ పన్నీర్ కర్రీ చేసేటప్పుడు టమాటోలు కూడా వేసేస్తున్నారు. పాలకూర చేసేటప్పుడు టమాటోని అయితే ఎప్పుడు వాడకూడదండి. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు లేని వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని, ఇంకా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయని అంటూ ఉంటారు. మరి అది నిజమో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే నిజమని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు చూసారు కదా, ఉల్లిపాయలు అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయితే వేగిపోయి దాంట్లో మీకు రుచికి సరిపడినంత కారం, ఇంకా జీరా ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే స్టార్టింగ్లో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కొంచెం మిక్సీ జార్కి ఉండిపోద్ది కదా, అందులో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేసేయండి. ప్యాన్లో వేసి బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మనం స్టార్టింగ్ ఏదైతే పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ పన్నీర్ని అయితే తీసుకొచ్చి ఈ పాలక్ పేస్ట్లో అయితే వేసి కొంచెం మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఆ ఉన్న వాటర్తోనే మనకి పన్నీర్ అయితే చక్కగా ఉడుకుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇంకా ఉడకాలి అనుకుంటే, వాటర్ పడుతుంది అనుకుంటే వాటర్ అయితే వేసుకోండి. దాంట్లో మీకు సాల్ట్ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా సెట్ చేసుకొని బాగా కలిపేసి లిడ్ అయితే క్లోజ్ చేసేయాలండి. దీన్నైతే మనం ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో ఇంకొక 5 మినిట్స్లో అంతా అయిపోతుంది అనుకునేటప్పుడు కసూరి మేతిని అయితే నలిపేసుకొని వేసుకోండి. మనం పన్నీర్లో ఏ టైప్ ఆఫ్ కర్రీ చేసుకున్నా కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కసూరి మేతి అనేది కంప్లీట్ కర్రీ టేస్ట్ని అయితే చేంజ్ చేసేస్తుందండి, హైలోకి తీసుకెళ్ళిపోద్ది అనమాట. అంత బాగుంటుంది కసూరి మేతి టేస్ట్. చూసారు కదండి, మనకి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి పాలక్ పన్నీర్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎంతమందికి పాలక్ పన్నీర్ కాంబినేషన్తో రోటీ, చపాతీ, పుల్కా ఇలాంటివంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.